హాయ్ అండి, మీరు చూస్తున్నది లక్ష్మీ జనార్దన స్వామివారి దేవస్థానం రాజమహేంద్రవరం. అదేనండి రాజమండ్రికి దగ్గరలోని ధవళేశ్వరంలోనిదండి. ఇక్కడ ఈ లక్ష్మీ జనార్దన స్వామి అనగా మన శ్రీకృష్ణుల వారు త్రేతాయుగంలో అవతరించారు. కృతయుగంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఇక్కడ జనార్దన స్వామి రూపంలో అవతరించారండి. ఇక్కడ నుంచి హనుమంతుడి ఫోటో ఉందండి. నెక్స్ట్ శ్రీరాముల వారు, కల్కి అవతారము, శ్రీకృష్ణుల అవతారము, ఇలా ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు ఇక్కడ మనకి ఉన్నాయండి. మేము వెళ్ళింది నైట్ అండి, కానీ జనసందోహం మాత్రం చాలా విపరీతంగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం ప్రమిదల్లో వెలిగిస్తాం కదా నూనె వేసి దీపారాజన. వీళ్ళు ఇక్కడ చూడండి, ఇలా నేల మీదనే ప్రమిదల షేపులో తీసి వాటిల్లోనే ఆయిల్ వేసేసి దీపారాజన చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. నేను వెళ్ళటం కూడా ఫస్ట్ టైమేనండి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పాదుకలు. ఈ రథం వచ్చేసేసి ప్రతి ఏకాదశి అప్పుడు ఈ రథంని లాగుతారండి. మేము వెళ్ళింది నైట్ పూట కాబట్టి వీడియో తీయలేకపోయాను. మార్నింగ్ వెళ్తే ఇంకా జనసందోహం ఎక్కువగా ఉండేదేమోనండి, కానీ అప్పుడు కూడా చాలామంది ఉన్నారు. ఇది వచ్చేసేసి గోదావరి జిల్లాలో ఫేమస్ జీల్ అండి. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం, అది భలే ఉందండి. వాళ్ళు అక్కడికక్కడే తయారు చేసి ఫ్రెష్గా ఇస్తున్నారు. భలేగా వెనక సైడే అలా పంచదార పాకం పట్టేసేసారు.
ఇలా వీళ్ళు చాలాసేపు చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉంటే అది ఇగోండి అలా చేయగా చేయగా ఈ షేప్ ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది. దీన్ని ఇంకా చేస్తున్నారు, అది వేరే కలర్ షేప్ వైట్ కలర్లోకి అవుతుంది. దీన్ని అక్కడ పెట్టేసేసి ఇలా కట్ చేసేసి అమ్ముతున్నారు. భలే టేస్ట్ ఉన్నాయండి, సాగేజీలు అంటారంట వీటిని. నేను తింటాం కూడా ఫస్ట్ టైం అండి, చాలా బాగున్నాయి. ఏదైనా సరే కొన్ని గోదావరి జిల్లాల్లోనే తినే టేస్ట్ చేసేవి ఉంటాయండి. వాటిలో రోజ్ మిల్క్, బాదం పాలు కొన్ని ఇంకా వాళ్ళకే ప్రసిద్ధి చెందుతాయండి. చాలా బాగున్నాయి ఆ స్వీట్స్ కూడా. చూడండి ఎంతసేపు చేస్తున్నారో. పక్కనే చూడండి ఇలా చేయగా ఆ పక్కన ఉంచింది అలా వైట్ కలర్లోకి వస్తుంది చూసారా. పక్కన ఆ వైట్ కలర్లో వచ్చిన దాన్ని అతను కట్ చేసేసి మనకి అక్కడే అమ్ముతున్నారు.